కేసీఆర్ గారు హిమాలయ పర్వతం అంత ఎత్తు లాంటి పర్సనాలిటీ ఆయనది. ఆయనను చేయబెట్టి చూపించి అవినీతి అని అంటే నిజంగా చాలా బాధ అవుతా ఉన్నది. ఎందుకంటే నా పెళ్ళి చేయడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తి ఆయన. రాజకీయాలలో 40-50 ఏళ్ళు ఉంటే కూడా ఆస్తులు సంపాదించుకోలే కేసీఆర్ గారు. అనేక మంది వాళ్ళు మాట్లాడుతుంటారు, చాలా మాటలు మాట్లాడుతుంటారు, కానీ నాకు తెలుసు, నేను దగ్గరుండి ఆర్థిక పరిస్థితి చూసిన కాబట్టి ఎన్నడూ ఆయనకు ఆశ లేదు. అటువంటి మనిషిని పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ ఇస్తాం, ఇదేస్తాం, అదేస్తాం. ఎవరు కారణం దీనికి అంతటికి? ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం. మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన 3 ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు? వాళ్ళు వెనకాల ఎవరున్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు. అన్ని విషయాలను వాళ్ళని ఏమనరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. బీసీల విషయంలో ఎంతగా మోసం చేస్తున్నారు. ఫస్ట్ ఏమో బిల్లు పెడతారు, మేమందరం బిల్లు పెడితే టైంపాస్ చేసి 1.5 year తర్వాత బిల్లు పెట్టిరు. బిల్లు పెడితే కనీసం గవర్నర్ దగ్గర పోరు, కనీసం రాష్ట్రపతి దగ్గర పోరు, ప్రధానమంత్రి దగ్గర పోరు. గవర్నర్ పెండింగ్ పెట్టుకుంటే ఎందుకు సుప్రీంకోర్టు పోతలేరు? ఇంకా కూడా మళ్ళీ ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నాను నేను, ఎందుకు సుప్రీంకోర్టు పోతలేరు? మీరు సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు చేస్తామని చెప్పిండ్రు. సెప్టెంబర్ 30 లోపల సుప్రీంకోర్టుకు పోండి. డీమ్ టు బి అప్రూవ్డ్ అనుకుంటే ఇదే ఎలక్షన్లో బెనిఫిట్ అవుతుంది కదా బీసీలకు. ఆ తర్వాత ఇంకొక ఆర్డినెన్స్ తెచ్చిరు, అది పెండింగ్ ఉంది గవర్నర్ దగ్గర. కనీసం దాని మీద సుప్రీంకోర్టు పోండి, దాని మీద కూడా పోతలేరు. మళ్ళీ నిన్న కొత్త కథ, 50% స్లాబ్ ఎత్తేస్తామట. కామెడీ రోజు రోజుకి. ఏంది ఇది? ఎందుకోసం అంటే ఇదంతా బీహార్లో ఎన్నికలు అవుతున్నాయి. వాళ్ళ రాహుల్ గాంధీ గారి పిఆర్ యాక్టివిటీకి రోజు ముచ్చట చెప్పాలి ఆయన. ఇక్కడ వీళ్ళు నిన్న 50% క్యాప్ ఎత్తేస్తున్నామని కొత్త కథ చెప్పిండ్రు. మీరు చూడండి, రేపెల్లు నుంచి రాహుల్ గాంధీ బీహార్లో ఏం మాట్లాడతాడు? హమ్నే 50% సిప్ తోడది అంటాడు ఆయన బీహార్ ఎన్నికలలో. ఆయన అక్కడ చెప్పుకోవాలి కాబట్టి పిఆర్ యాక్టివిటీ కోసం వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు తప్పితే, బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ బీసీ బిడ్డలను బలిపెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు తప్పితే, నిజంగా చిత్తశుద్ధితో బీసీలకు ఏదైనా బెనిఫిట్ చేద్దామనే ఉద్దేశమే మీకు లేదు. అటువంటి ఉద్దేశం మీకు ఉంటే మీ వైఖరి ఇట్లా ఉండదు. కేవలం కాంగ్రెస్ పార్టీ బీసీలను నయవంచన చేస్తున్నది. మీరు ఇట్లనే చేస్తుంటే బీహార్ ఎన్నికలు వస్తే మేము తెలంగాణ జాగృతి మొత్తం పోయి బీహార్లో మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం. తెలంగాణ బీసీలను మీరు మోసం చేసిరని చెప్పి అక్కడికి పోయి కూడా మీకు ప్రచారం చేస్తాం. మీ యొక్క బండారం కూడా బయట పెడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.